అరే అసలు ఏం జరుగుతుంది? చాలా దూరం వరకు సముద్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఒక బోట్ ఉండేది, ఇప్పుడు అది కూడా కనిపించడం లేదు. మన ఒక స్నేహితుడు ఘోరంగా చనిపోయాడు. మిగిలిన ఇద్దరు ఏమైపోయారో కూడా తెలియడం లేదు. అసలు వాళ్ళు బ్రతికున్నారా? ముగ్గురు వాళ్ళని వాళ్ళు సముదాయించుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. వేరే పక్కకి వెళ్తూ ఉంటారు. చెట్టు పైన వేలాడుతూ ఉన్న అన్ని బొమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఆ బొమ్మలన్నీ వాళ్ళని చూస్తున్నట్టు, మాటి మాటికి ఆ భూతం అరుస్తున్నట్టు. ఇంకా ఆ దయ్యం విచిత్రమైన మాటలు ముగ్గురికి వినిపిస్తూనే ఉంటాయి. మనసులో భయం, కళ్ళల్లో కంగారు పెట్టుకుని ఆ ముగ్గురు ఈ చోటు నుండి దూరంగా వెళ్ళాలి అనుకుంటారు. పిల్లలు ఈ వైపుకు రండి. హఠాత్తుగా ఒక శబ్దం వస్తుంది. ఇంకా ఆ ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఈ శబ్దం మీకు వినిపించిందా? ఇక్కడికి రండి పిల్లలు, ఇక్కడికి రండి. నేను మీకేమైనా ఉపయోగపడనా? మనం వెళ్ళి చూడాలి. సహాయం దొరుకుతుంది అన్న ఆశతో ఆ ముగ్గురు శబ్దం వస్తున్న వైపుకు వెళ్తారు. ఆ శబ్దం ఒక చెట్టు దగ్గర నుంచి వస్తుంది. అక్కడ చాలా వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ముందుకు రండి. ఇదే మాయా. మీరు కూడా ఆత్మనా? సరిగ్గా గుర్తుపట్టావు. నేను ఆత్మని. కానీ నా నుంచి మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు. నేను మీకు సాయం చేస్తాను. దాని రహస్యమేంటో మీకు చెప్పాలి. దానిని నేను మనసులోనే పెట్టుకొని ఈ ప్రపంచం వదిలి వెళ్ళాను. ఏంటో రహస్యం? మీరు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ ప్రదేశము 11వ శతాబ్దంలో సూర్సేన్ రాజా రాజ్యంగా ఇది ఉండేది. రాజా సూర్సేన్ 27 ఏళ్లకే చిత్రలేఖ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను తన రాణిలాగా అందరికీ ప్రకటించాడు. చిత్రలేఖ చూడడానికి అందంగా ఉండేది, కానీ తనకొక అలవాటు ఉంది. 18 ఏళ్ల వయసు వచ్చినా తన చేతుల్లోని ఒక బొమ్మ ఉండేది. రాణిగా మారిన తర్వాత కూడా తన అలవాటును తను మార్చుకోలేదు. తను ఆ బొమ్మను ఎప్పుడూ తనతోనే ఉంచుకునేది. తను పడుకునేటప్పుడు కూడా తన దగ్గరుండేది. రాజా సూర్సేన్ దీన్ని తట్టుకోలేకపోయాడు. ఇక రాత్రివేళ తను పడుకుని ఉన్నప్పుడు రాజా సూర్సేన్ దానిని నా దగ్గరికి తీసుకొచ్చాడు. పూజారి, ఈ బొమ్మలోని అంతటి మాయ ఏముంది? రాణి ఎప్పుడు దీన్ని వెంట పెట్టుకుని తిరుగుతుంది. ఈ బొమ్మలోని ఎలాంటి శక్తి లేదు. ఇది ఒక మామూలు బొమ్మ. లేదు, నాకు ఖచ్చితంగా ఏదో ఉందనిపిస్తుంది. దీంట్లోని ఏదో మాయ ఉంది. దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి. దీన్ని మీరు భూమిలో పాతిపెట్టండి. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. ఆయన ఆ బొమ్మని నాకు ఇచ్చి వెళ్ళాడు. నేను కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే ఆ బొమ్మని పాతిపెట్టేశాను. రాజా అనుకున్నాడు ఇప్పుడు ఆ బొమ్మ నుంచి అతనికి విముక్తి కలిగిందని, చిత్రలేఖ కూడా ఇప్పుడు బాగవుతుందని. కానీ అలాంటిదేమీ జరగలేదు. చిత్రలేఖ ఉదయం లేచిన వెంటనే పక్కన తన బొమ్మ లేకపోవటం చూసి మహల్ మొత్తాన్ని కూడా గడగడలాడించింది. అందరితోని అలాగే అనేది, మం పుత్లిం అనాయతూ అని. అంటే దాని అర్థం ఏమిటంటే నా బొమ్మని నాకు తెచ్చివ్వండని. రాజాకి పూర్తిగా నమ్మకం కలిగింది అందులో ఏదో ఉందని. అందుకే అతను దానికి బదులుగా వేరే బొమ్మని ఇచ్చాడు. తను ఇక ఆ బొమ్మని మొత్తం చింపేసింది. దాన్ని చూసి కోప్పడేది. ఇక ఆ బొమ్మ తలను విరిచివేసి ఆ బొమ్మని తీసుకెళ్ళి ఒక చెట్టుకి వేలాడదీయండని ఆజ్ఞ ఇచ్చింది. ఇంకా అదేవిధంగా ఆ గ్రామంలోని చెట్లన్నిటికీ కూడా చాలా బొమ్మలు అలాగే తగిలించారు. అదే సంవత్సరం అక్కడ తుఫాను వచ్చింది. తుఫాను ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా కూడా నీళ్లతో మింగిపోయింది. ఇక అక్కడ ఎవ్వరూ మిగలలేదు. రాణి చనిపోయే ముందు రాజాకి ఒక శాపాన్ని పెట్టింది, అతనెప్పుడూ చనిపోడని, ఇంకా ఇదే రాజ్యంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు అని. తను చెప్పినట్లుగానే జరుగుతుంది. రాజా ఎప్పటికీ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. చిత్రలేఖ బొమ్మ కోసం ఇక్కడ తిరుగుతూనే ఉంది. ఒకవేళ మేము ఆ బొమ్మని వెతికి తీసుకొచ్చి తనకిస్తే చిత్రలేఖ ఆత్మ శాంతిస్తుంది కదా. ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళండి. 200 అడుగులు మీరు వెళ్ళిన తరువాత అక్కడ నా ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ మర్రి చెట్టు కింద ఒక గుంత తవ్వినట్టు కనిపిస్తుంది. అక్కడే నేను ఆ బొమ్మని పాతిపెట్టాను. అతని మాటలు విని ముగ్గురు వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు. 200 అడుగులు వేసి తర్వాత ఆఖరికి వాళ్ళకి విరిగిపోయిన ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఇంకా అందులోని మర్రి చెట్టు కూడా ఉంటుంది. త్వరగా పదండి. మంపుతులి అమ్మన్యతో
ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారు. చీకట్లో ఒక భయంకరమైన మొహం వాళ్ళ దగ్గరికి వస్తున్నట్లు కనిపిస్తుంది. ముగ్గురు మర్రి చెట్టు దగ్గరికి పరిగెడతారు. కానీ ఆ చిత్రలేఖ నితేష్ని పట్టుకుంటుంది. ఇంకా అతని పైన తన గోర్లతో దాడి చేస్తూ ఉంటుంది. ఇద్దరు చాలా భయపడతారు. వాడిని కాపాడాలంటే మనం వెంటనే ఆ బొమ్మని బయటకు తీసేయాలి, లేకపోతే చంపేస్తుంది. ఇద్దరు చెట్టు దగ్గరికి వస్తారు. ఎలా అయితే ఓఝా బాబా చెప్పాడో. పక్కనే గద్దపార పడి ఉంటుంది. రిహాన్ దాన్ని తీసుకుని గుంత దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. నితేష్ పరిస్థితి చాలా ఘోరంగా అవుతూ ఉంటుంది. ఇంకా తనకి రక్తం కారిపోతూ ఉంటుంది. త్వరగా కానివ్వు. రిహాన్ త్వరగా గుంత తవ్వుతూ ఉంటాడు. ఆఖరికి వాళ్ళకి ఆ బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ నితీష్ పరిస్థితి చాలా ఘోరంగా అవుతుంది. ఆగండి రాణి, మీ చిత్రలేఖ బొమ్మ దొరికింది, ఇదిగోండి తీసుకోండి. బొమ్మని చూసిన వెంటనే రాణి చిత్రలేఖ ఆత్మకు శాంతి లభిస్తుంది. ఇంకా తను ఆ బొమ్మని చేతిలోకి తీసుకుని హత్తుకుంటుంది. చిత్రలేఖ కాళ్ళు గాలిలోకి ఎగురుతూ ఉంటాయి. ఇంకా తను మెల్లిమెల్లిగా ఆకాశం దాకా వెళ్ళిపోతుంది. ముగ్గురు తను వెళ్ళిపోవడం చూసి హాయిగా ఊపిరి తీసుకుంటారు. తను వాళ్ళ కళ్ళకి కనబడకుండా మాయమైపోతుంది. పదండి పదండి, మనం ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి, పదండి. వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి రాజాభూతం వాళ్ళ వెనకాలే నిలబడి ఉంటుంది. ఓ షిట్, పారిపోండి పారిపోండి. ముగ్గురు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఆ దానవుడు కూడా వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ముందుకు వచ్చేవాడు, అప్పుడప్పుడు వెనక్కి వచ్చేవాడు. చెట్టు మీద నుంచి దూకేవాడు, కానీ వాళ్ళకి పారిపోవడానికి మాత్రం అవకాశం ఇచ్చేవాడు. ముగ్గురు ఇప్పుడు ఒడ్డు దాకా చేరుకుంటారు. ముందుకు వెళ్ళడానికి ఏ దారి కనిపించదు. ఎదురుగా సముద్రంలో చల్లటి నీళ్ల వెనుక భయంకరంగా ఆ దానవుడు అతను నితీష్ కాళ్ళు పట్టుకుని లాగుతూ వెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ అతని వెనకాల కాస్త దూరమే వెళ్తారు. అంతలోపే అతను నితీష్ని 2 ముక్కలు చేస్తాడు. లేదు. అతను వాళ్ల ముందే భూమిపైన కూర్చుని నితీష్ మాంసం తింటూ ఉంటాడు. రిహాన్ అక్కడ ఇక్కడ చూస్తాడు. అప్పుడు అతనికి కింద పడి ఉన్న ఎండిపోయిన ఒక చెట్టు కొమ్మ కనిపిస్తుంది. మనం నీళ్ళలోకి దిగాల్సిందే. అతను వెంటనే ఆ కొమ్మని తీసుకుని నీళ్లలో పడిస్తాడు. నీటి శబ్దం వినగానే ఆ భూతం వేగంగా వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ వస్తూ ఉంటాడు. ఇద్దరూ చల్లగా ఉన్న ఆ నీళ్లలో దిగుతారు. ఇంకా ఆ కొమ్మ పైన ఎక్కి కూర్చుంటారు. ఆ దానవుడు ఆ సముద్రంకి వచ్చే వరకే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతారు. నీటి అలల వల్ల వాళ్ళు ఐలాండ్కి దూరంగా వెళ్తారు. ఇంకా ఆ దానవుడు ఒడ్డు దగ్గరే నిలబడి వాళ్ళు వెళ్ళడం చూస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ నితీష్ మాంసం తినడం మొదలుపెట్టాడు. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. అలా వాళ్ళిద్దరికీ ఎప్పుడు నిద్ర పడుతుందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి ఉదయం అవుతుంది. చాలామంది వాళ్ళ చుట్టూ నిలబడి ఉంటారు. బాలు నిద్ర లేచి చూసేసరికి వాళ్ళు మూన్ ఐలాండ్ ఒడ్డున ఉంటారు. ఇంకా ఎవరైతే వాళ్ళ చుట్టుముట్టి ఉన్నారో వాళ్ళు అదే ఐలాండ్కి తిరగడానికి వస్తారు. వాళ్ళందరికీ ఇంకా కెప్టెన్కి వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్తారు. వాళ్ళందరూ జరిగింది చాలా జాగ్రత్తగా వింటారు. ఇంకా అందరూ కలిసి అదే బోట్లో కూర్చుని వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ దానవుడు ఇంకా కొన్ని వేల బొమ్మలు ఇప్పటికీ ఆ ఐలాండ్లోనే ఉన్నాయి. మీరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? నా రాణిని తిరిగి ఇవ్వండి. సముద్ర తీరాల్లో అపెక్స్ అనే షిప్ వెళ్తూ ఉంటుంది. అందులో కూర్చున్న వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. వీళ్ళందరూ సీ లవర్స్. ఇవాల్టి ఉరుకుల పరుగుల జమానాలో ఆ కాస్త సముద్రంలో తిరిగి కాస్త మనశ్శాంతిని పొందాలని ఆలోచించేవారు. అందులో కొంతమంది సీమ, రవి, నితేష్, మనీషా, రోహన్ ఇంకా ప్రియాంక. ఈ
ఎవరైతే సముద్ర సఫారీ చేయరో. సరిగ్గా చెప్పావు డార్లింగ్. మనం సముద్రంలో ప్రయాణం చేయడం, ఆ నీళ్ళ కిలకిల రాగాలు వినడం, ఇంకా ఐలాండ్లో తిరగడం భలేగా అనిపిస్తుంది మనకి. మనమందరం ఐలాండ్ పైన దిగబోతున్నాం. ఇక్కడ 3 గంటల కంటే ఎవరు ఎక్కువసేపు ఉండకూడదు. అది విని అందరూ ఆనందిస్తారు. ఆ తర్వాత షిప్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ తర్వాత ప్యాసింజర్స్ కిందకి దిగుతారు. అయితే మనం డాల్స్ ఐలాండ్కి వచ్చాం. ఓ, అయితే ఇప్పుడు అర్థమైంది మీరు ఇక్కడికి వచ్చిన అసలు కారణం ఏంటో. సరిగ్గా చెప్పావు, డాల్స్ ఐలాండ్. ఇక్కడ డాల్స్ అన్నీ చెట్లకు వేలాడుతుంటాయి. అవి అక్కడ ఎందుకు ఉన్నాయో ఆ రహస్యం ఎవరికీ తెలీదు. యార్, మన ప్యాకేజీలో అక్కడికి వెళ్ళే ప్లానే లేదు. అరే, మనం తప్పకుండా అక్కడికి వెళ్దాం. నేను ఇప్పుడే అక్కడికి ఒక రౌండ్ వెళ్ళి వస్తాను. అరే, మీకు పిచ్చి పట్టిందా? మిమ్మల్ని ఇక్కడికి తిరగడానికి తీసుకొచ్చాం, చావడానికి కాదు. అరే, మనం ఆ ఐలాండ్ దగ్గరే ఉన్నాం కదా, కాసేపు ఒకసారి అక్కడికి తీసుకెళ్లి రావచ్చు కదా. అరే తమ్ముడు, అది చాలా ప్రమాదకరమైన ఐలాండ్. అక్కడ ఆత్మలు నివాసం ఉంటాయి తెలుసా? అక్కడ తిరగడానికి ఏమీ లేదు. మీరు కేవలం అది మాత్రం చెప్పండి, ఎంత డబ్బు కావాలి? ఇంకా మీరు మమ్మల్ని అక్కడికి చేర్చగలరా లేదా? లైఫ్ బోట్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళగలరు, కానీ దానికి నేను రిస్క్ తీసుకోవాలి. ఎవ్వరికీ తెలియకుండా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి. అందుకు కనీసం 10,000 రూపాయలు అవుతుంది. మేము మీకు 20,000 రూపాయలు ఇస్తాము. మీరు మమ్మల్ని అక్కడికి చేర్చండి చాలు. సరే, నేను ఏర్పాట్లు చేస్తాను. కానీ ఇక్కడి వాళ్ళందరికీ కూడా మీరిక్కడి నుంచి పారిపోయారని అనేలా చేయాలి. సరే, ఓకే. ఆ వ్యక్తి కెప్టెన్కి తెలియకుండా వాళ్ళకి బోటిస్తాడు. ఇంకా వాళ్ళందరూ డాల్స్ ఐలాండ్ వైపు ఆనందంగా వెళ్తారు. హే గాయ్స్, ఇది చూడండి. ఇక్కడ ప్రతి చెట్టుకి కూడా చాలా డాల్స్ వేలాడుతూ కనిపిస్తున్నాయి కదా. హే, ఇంకా చాలా గుడిసెలున్నాయి. మజా వస్తోంది యార్. వాళ్ళు ఐలాండ్ ఒడ్డుకు చేరుకుంటారు. వాళ్ళు బోటు తాడుని ఒక చెట్టుకి కడతారు. ఓ మై గాడ్ యార్, ఈ బొమ్మలు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. చెట్టు పైన ఉన్న బొమ్మలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. ఒకదానికి కాలు లేదు, ఒకదానికి చెయ్యి లేదు, ఒకదాని కళ్ళు విరిగిపోయి ఉంటాయి, ఇంకొక మొహం పైన చాకు గుర్తులుంటాయి. ఎలా అనిపిస్తుందంటే అవన్నీ బొమ్మలు కాదు, మనుషుల శవాలు అన్నట్టు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎంత భయంకరమైన డాల్స్ ఉన్నాయి ఇక్కడ. విచిత్రం ఏంటంటే సముద్రం మధ్యలో ఉన్న ఈ ఐలాండ్కి ఈ బొమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? అలా అని నితీష్ ఒక బొమ్మని ముట్టుకోగానే హఠాత్తుగా వేగంగా గాలి వీస్తూ ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడి నుంచి. హఠాత్తుగా గాలి ఎక్కడి నుంచి వస్తోంది? ఆగిపోయింది కూడా. అరే, ఆ శబ్దం భలే విచిత్రంగా వచ్చింది. నువ్వు విన్నావా అది? యార్, ఇక్కడ నుంచి ఏం భయపడకండి. ఇది ఒక ఐలాండ్, ఇంకా చుట్టుపక్కల అడవి మాత్రమే ఉంది, కాబట్టి ఇలాంటి శబ్దాలు రావడం మామూలే. ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడి నుంచి. ఇదేదైనా జంతువు శబ్దం అయి ఉంటుంది. ఇగ్నోర్ ఇట్. వెళ్దాం పదండి. ఇంకా వాళ్ళందరూ ముందుకు వెళ్తూ ఉంటారు. సరిగ్గా వాళ్ళకి వెనకాలే 2 ఎర్రటి కళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటాయి. దాని గురించి వాళ్ళకి అస్సలు తెలీదు. వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడల్లా వాళ్ళకి తెలుస్తుంది ఆ ఐలాండ్లో ఉన్న ఒక చెట్టు కూడా ఖాళీగా లేదు అని. అన్ని చెట్లపైన చాలా డాల్స్ వేలాడతాయి. అరే యార్ నితీష్, నాకు ఇక్కడి వాతావరణం చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది. మీరు తప్పుగా అనుకోకపోతే మేమిద్దరం ఒంటరిగా గడపాలనుకుంటున్నాం. ఆహా, పెళ్ళి కొత్తగా అయింది కదా, వెళ్ళొచ్చు. అప్పుడు రవి ఇంకా సీమ వాళ్ళకి వేరుగా వెళ్ళిపోతారు. తిరుగుతూ ఉంటారు. నిజంగా ఈ ఐలాండ్ చాలా సైలెంట్ గా ఉంది కదా. నాకు ఈ చెట్టుతో పాటు ఒక ఫోటో క్లిక్ చేయవా? హౌ యు రొమాంటిక్. సరే. సీమ ఒక చెట్టు దగ్గర నిలబడుతుంది. ఇంకా రోహన్ కెమెరా ఆన్ చేస్తాడు. అతను పిక్ తీయబోతాడు. అప్పుడే అతనికి కనిపిస్తుంది సీమ వెనకనే ఉన్న బొమ్మ అదంతా అదే ఊగుతూ ఉంటుంది. ఇంకా దాని కళ్ళు తెరుచుకుంటాయి. అరే, ఈ బొమ్మ ఊగింది, దాని కళ్ళు కూడా తెరుచుకున్నాయి. నువ్వు నన్ను భయపెట్టాలి అని అనుకుంటున్నావా? నోరు మూసుకొని ఫోటో తీయి. రోహన్ మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాడు. ఇంకా ఫోటో క్లిక్ చేస్తాడు. అప్పుడే ఒక బొమ్మ వచ్చి రోహన్ పైన పడుతుంది. రోహన్ కాలు జారి కింద పడిపోతాడు. అతను నేలపైన పడిపోతాడు.
కానీ ఆ బొమ్మ అతని కడుపు పైన కూర్చుని ఉంటుంది. ఎలా అంటే ఒక చిన్న బాబు వచ్చి అతన్ని చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రవి ఆ బొమ్మని టక్కున ఒక పక్కకి పడేస్తాడు. ఏం చేస్తున్నావు రోహన్? ఇది ఒక బొమ్మనే కదా. అరే కానీ ఇది ఎలా నా పైకి వచ్చింది? ఇంకా నా కడుపుపై కూర్చుంది కూడా. దీని డిజైనే అలా ఉంది యార్. ప్రియాంక బొమ్మని తీసుకుంటుంది. ఇంకా దాన్ని తన వెనక వేసుకున్న బ్యాగ్కి తగిలించుకుంటుంది. ఈ బొమ్మను నేను నాతో తీసుకువెళ్తా. ఇంకా అందరికీ చెప్తా ఈ బొమ్మ నా భర్తపై దాడి చేసింది అని. ప్రియాంక వేళ్ల కోసం చూస్తూ ఉంటుంది. కానీ రోహన్ తనని ఏమీ అనలేదు. అప్పుడే హఠాత్తుగా ఆ బొమ్మ కళ్ళు మళ్ళీ తెరుచుకుంటాయి. ప్రియాంక ముందుకు వెళ్తున్నట్లు అలా ఆ బొమ్మ బరువు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రియాంక భుజం పైన నొప్పిగా ఉంటుంది. అరే యార్, ఇక్కడ చాలా గుడిసెలు ఉన్నాయి కదా, ఇక్కడ వెళ్ళి కొంత రెస్ట్ తీసుకుందామా? సరే వెళ్దాం. కానీ అంతకన్నా ముందు నేను అతను సీమకి టాయిలెట్కి వెళ్తానని చెప్తాడు. సరే త్వరగా రా. రోహన్ ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. అతనికి అనిపిస్తుంది ఎవరో చెట్టు మీద నుంచి అతన్ని చూస్తున్నారని. హే, ఎవరున్నారక్కడ? ఆ వైపుకు వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉన్న చెట్లని ఊగుతూ ఉంటాయి. అలానే సీమ వెనకాలే తగిలించుకుని ఉన్న బొమ్మ తనని చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ బొమ్మ పైకొచ్చి ప్రియాంక మెడని పట్టుకుంటుంది. వెనక తనని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎవరు? అలానే సీమ ఆ బొమ్మని లాగేస్తుంది. ఇంకా ఆ బొమ్మ వెళ్ళి నీళ్లపైన పడుతుంది. ప్రియాంక బొమ్మని చూస్తూ ఉంటుంది. తనకనిపిస్తుంది ఎవరో తన ముందు నిలబడ్డారని. తను బొమ్మని కాకుండా పక్కకు చూస్తుంది. ఇంక తను భయపడిపోతుంది. ఒక చాలా భయంకరమైన భూతం తన ముందు నిలబడి ఉంటుంది. నువ్వు మా ఐలాండ్కి వచ్చి చాలా మంచి పని చేశావు. ఇంకా నేను మా బొమ్మలు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడే ఆ బొమ్మ మళ్ళీ పైకి లేస్తుంది. ప్రియాంక గొంతును పట్టుకుంటుంది. ఇంకా ప్రియాంక కింద పడి కొట్టుకుంటూ ఉంటుంది. తను అరవలేకపోతుంది. ఎందుకంటే ఆ బొమ్మ తన గొంతును పట్టుకుని ఉంటుంది. తాజా మాంసం. ఆ భూతం కూడా సీమ పైన పడతాడు. ఇంకా అతను తన చేతిని టక్కున లాగేసి బయటకు తీస్తాడు. ఇంకా దాన్ని తింటూ ఉంటాడు. ఆ తర్వాత తన శరీరం మొత్తం పైన దాడి చేస్తాడు. ఈ పక్క రోహన్ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అతను చూస్తాడు అక్కడ ఒక అమ్మాయి తన వైపు వీపుని పెట్టి నిలబడి ఉంటుంది. రోహన్ తన భుజం పైన చేయి పెడతాడు. ఎవరు మీరు? తను రోహన్ వైపు తిరిగి చూస్తుంది. తన అందాన్ని చూసి రోహన్ ఆశ్చర్యపోతాడు. చెప్పండి. అది వినగానే తన నోటిని తెరుస్తుంది. తన నోరు ఎంత పెద్దగా తెరుచుకుంటుందంటే ఒక మామూలు మనిషి అంత పెద్దగా నోరు తెరవడం అసాధ్యం. అది చూసి రోహన్ చాలా భయపడిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా భయంకరంగా అరుస్తుంది. నిన్నెవ్వరూ రక్షించలేరు. ఆ అమ్మాయి అరుపు ఐలాండ్ అంతా వినబడుతుంది. ఇంకా అక్కడున్న మిగతా వాళ్ళకి కూడా వినిపిస్తుంది. మరొక పక్కన నేలపైన ప్రియాంక శవం పడి ఉంటుంది. ఆ బొమ్మ ఇంకా అద్భుతం. తన శరీరం నుంచి మాంసాన్ని పీకు తింటూ ఉంటుంది. అసలు ఆ ఐలాండ్ నిజాలు ఏంటి? ఆ భూతం ఎవరు? ఇంకా ఆ బొమ్మల రహస్యం ఏంటి? ఇంకా అమ్మాయి సంస్కృతంలో ఏమనింది? దాని అర్థం ఏంటి? ఇంకా అక్కడే ఉన్న మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి, ఇంకా ఈ కథ ఏంటో తెలుసుకోవడానికి కలిసి ఉండండి మాతోటి హాంటెడ్ ఐలాండ్ మరుసటి భాగం గురించి. రాత్రి సుమారు 11 గంటలవుతుంది. జెనెలియా తన గదిలో బుక్ చదువుతూ ఉంటుంది. అప్పుడే తన గది కిటికీ అద్దం విరుగుతుంది. రాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అద్దం పగిలిన శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. తను ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఆ తర్వాత తన దృష్టి ఆ రాయి మీద పడుతుంది. అది అద్దాన్ని పగలగొట్టుకుని లోపలికి వస్తుంది. తను దానికున్న పేపర్ని తీస్తుంది. రేపు రాత్రి సరిగ్గా 11 గంటలకి ఇక్కడికి రావాలి. ఆ తర్వాతే ఈ ఆట మొదలవుతుంది.
అది చదివాక తనకి విచిత్రంగా అనిపిస్తుంది. మనసులో ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. అసలు ఆ లెటర్ని ఎవరు విసిరుంటారు అని. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి తను మరుసటి రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకి ఒక చోటికి చేరుకుంటుంది. ఆ చోటు నగరంలాగా శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఒక టేబుల్ నేల మీద ఉంటుంది. దానికి చాలా దూరంలో ఒక పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఈ టేబుల్ ఇక్కడ రోడ్డు మీద. అప్పుడే ఒక్కొక్కరిగా అక్కడికి మరో 3 చేరుకుంటారు. మీరే నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారా? లేదు, నాకిక్కడికి రమ్మని ఒక లెటర్ ద్వారా ఇన్విటేషన్ వచ్చింది. వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటే తెలుస్తుంది వాళ్ళ నలుగురికి లెటర్ ద్వారా అక్కడికి పిలిపించారు అని. నాకేమీ అర్థం కావడం లేదు. మనల్ని ఇక్కడికి రమ్మని పిలిచారు, కానీ ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళెక్కడ కనిపించడం లేదు. నేనిక్కడున్నాను మిత్రులారా. ఒక క్లౌన్ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. హలో స్నేహితులారా, ఎలా ఉన్నారు అందరూ? ఆ క్లౌన్ చూడ్డానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎవరు నువ్వు? నేను ఈ గేమ్లో ముఖ్య పాత్రని. ముందు ముందు గేమ్ని మీతో పాటు నేను కూడా ఆడతాను. ముందు నాకు చెప్పండి, మీ అందరి పేర్లేంటి? నా పేరు జనీలియా. కార్తీక్. నేను సుశాంత్. నా పేరు రస్టీ. చాలా చక్కటి పేర్లు మీ అందరివి. సరే, ఇక మీకు గేమ్ది ఒక ట్రైలర్ చూపిస్తాను. మీరందరూ మీ కళ్ళు మూసుకోండి. మనసులో ఏదైనా ఒక తినే వస్తువును ఊహించుకోండి. వాళ్ళందరికీ అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయినా సరే ఎందుకో తెలీదు వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. మనసులో ఒక్కో తినే పదార్థాన్ని అనుకుంటారు. ఇప్పుడు మీరందరూ కళ్ళు తెరవచ్చు. అది విని వాళ్ళు నలుగురు కళ్ళు తెరుస్తారు. ఆ టేబుల్ మీద సుశాంత్ ఎదురుగా ఒక పండుంటుంది. కార్తిక్ ముందు ఒక బర్గర్, జనీలియా ముందు ఒక పిజ్జా, ఇక రస్టీ ముందు 2 చాక్లెట్లుంటాయి. వాటన్నిటినీ చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మీరందరూ వీటినే కదా అనుకున్నారు? ఇదెలా సాధ్యమవుతుంది? నీకెలా తెలుసు నేను చాక్లెట్ కావాలనుకున్నానని? ఇదే కదా గేమ్. సరే, ఈ రౌండ్లో నేను గెలిచాను. ఇప్పుడు రెండో రౌండ్. అలా అంటూ అతను వాళ్ళ నలుగురి ముందు ఒక్కో చిట్, ఒక పెన్ను పెడతాడు. దాంతోపాటు ఒక కార్టన్ బాక్స్ కూడా పెడతాడు. మీ అందరి ముందు ఏవైతే చిట్స్ ఉన్నాయో వాటి మీద మీకన్నిటికంటే ఏదైతే భయమో దాని గురించి రాయండి. ఆ తర్వాత చిట్స్ని బాక్సులో వేసి నాకు చెప్పండి, సరేనా? అలా చెప్పి అతను వెనక్కి తిరిగి నిలబడతాడు. వాళ్ళు నలుగురు చిట్స్ మీద ఏవో రాస్తారు. ఆ తర్వాత బాక్స్లో వేసి, మేము చిట్స్ వేసేశాము, ఇప్పుడేం చెయ్యాలి? అది విని అతను వెనక్కి తిరిగి నవ్వుతాడు. అసలు గేమ్ ఇప్పుడు మొదలవబోతుంది. ఒక్క రాత్రిలోనే కేవలం ఒక్క మనిషితోనే నేను గేమ్ ఆడతాను. అది మొదలవుతుంది రేపు రాత్రి నుంచి. అని అంటూ అతను ఎంతో వేగంగా అక్కడ్నుంచి బాక్స్ని తీసుకొని ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి తలుపు కూడా ఒక్క సెకండ్లోనే మూసుకుపోతుంది. ఆ తర్వాత అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుంటుంది. అతను రెప్పపాటున ఇంట్లోకి ఎలా వెళ్ళిపోయాడు? అది కనీసం ఇక్కడ్నుంచి 40 అడుగుల దూరంలో ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది. నేనేమి ఈ గేమ్ ఆడను. వాళ్ళు నలుగురికి ఆ క్లౌన్ నవ్వే భయంకరమైన గొంతు వినిపిస్తుంది. వెంటనే అక్కడ్నుంచి పారిపోతారు. ఇలా చూడండి, మనం ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఇంతవరకు ఎలా ఉన్నామో అలానే ఉందాం. నువ్వు చెప్పింది నిజమే. అయినా సరే ఒకరితో ఒకరు కాంటాక్ట్లో ఉందాం. మళ్ళీ ఎవరికైనా లెటర్ గాని క్లౌన్ గాని కనిపిస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పాలి. అలా అనుకొని వాళ్ళు నలుగురు కూడా ఒకరితో ఒకరు మొబైల్ నంబర్స్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతారు. మరుసటి రోజు సాయంత్రం రస్టీ కాలేజ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుంది. అప్పుడు వాళ్ల మమ్మీ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది.
తను ఆవిడతో ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. తన ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి ఆ క్లౌన్ గొంతు వినిపిస్తుంది. ఇవాళ రాత్రికి నువ్వు ఒక రౌండ్ ఆడాలి. కేవలం ఒకే రౌండ్, కేవలం ఒకే రౌండ్. తను పూర్తిగా ఆశ్చర్యపోతుంది. తనకి తన కాళ్ల మీద ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. తను కిందకు చూసేసరికి అక్కడ 3 కాక్రోచెస్ ఉంటాయి. ఔచ్! ఆ, ఆ, ఆ! తను వెంటనే వెనక్కి జరుగుతుంది. అప్పుడే తనకి మళ్ళీ ఆ క్లౌన్ నవ్వు వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూస్తుంది. అతను తన ఎదురుగా నిలబడి ఉంటాడు. తనని చూసి రస్టీ గుండె జారినట్టవుతుంది. అప్పుడే ఆ క్లౌన్ నోరు తెరుస్తాడు. తన నోట్లో నుంచి బోలెడన్ని కాక్రోచెస్ వచ్చి రస్టీ మీదకు ఎక్కుతాయి. నేను గెలిచాను. నేను నీ చీటీని అసలు చూడలేదు, కానీ తెలుసుకున్నాను నీకు కాక్రోచెస్ అంటే భయం అని. రస్టీ ఎంతో గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. వాటిని తన మీద నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తుంది. తను పారిపోవడానికి తలుపు తెరిచే ప్రయత్నం చేస్తుంది. కాని అప్పుడే ఆ క్లౌన్ తనని పట్టుకుంటాడు. ఆ క్లౌన్ తన నోటిని ఎంతగా తెరుస్తాడంటే మామూలు మనుషులు ఎవరూ కూడా అంతగా తెరవలేరు. అతను రస్టీ భుజాన్ని తన నోటితో ఎలా కొరుకుతాడంటే అక్కడ్నుంచి రక్తం ధారలై పారుతుంది. మరుసటి రోజు ఉదయం జెనీలియాకి దాని గురించి తెలుస్తుంది. తను వెంటనే సుశాంత్కి, కార్తీక్కి కాల్ చేస్తుంది. గైస్, నిన్న రాత్రి రస్టీ చనిపోయింది. వాళ్ళ ఇంటి బాత్రూంలో. ఓ మై గాడ్! అంటే దీని అర్థం మన ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినండి. నేను నా ఆఫీసులో వర్క్ చేసుకుని ముందుగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వాళ్ళు ముగ్గురు 6 గంటలకి కలవాలని నిర్ణయించుకుంటారు. సాయంత్రం వేళ ఆఫీస్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరతాడు. తను ఇంకా ఆఫీస్ లిఫ్ట్లోనే ఉంటాడు. ఉన్నట్టుండి లిఫ్ట్ లైట్స్ ఆఫ్ అయిపోతాయి. అరే, ఈ లైట్స్కి ఏమైంది? తనకి ఆ క్లౌన్ నవ్వుతున్న శబ్దం తన వెనక నుంచి వినిపిస్తుంది. తను ఎంతో భయపడిపోతాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ నువ్వు గేమ్లో ఒక రౌండ్ ఆడాలి. సరిగ్గా 11 గంటలకి సిద్ధంగా ఉండు. లిఫ్ట్ తెరుచుకున్న వెంటనే సుశాంత్ ఎంతో భయంతో అక్కడ్నుంచి పరిగెడతాడు. తను కొన్ని క్షణాల్లోనే ఒక వీధి చివరికి చేరుకుంటాడు. వాళ్ళు అక్కడే కలుసుకోవాలని అనుకుంటారు. అతను అది ఆ క్లౌన్. అరే, నువ్వు చాలా భయపడిపోయినట్టున్నావు. ఆ క్లౌన్ నన్ను లిఫ్ట్లో కలిశాడు. అతను ఏమన్నాడంటే ఇవాళ రాత్రి 11 గంటలకి నాతో గేమ్లో ఒక రౌండ్ ఆడతాడట. ఓ గాడ్, నన్ను నేనే తిట్టుకుంటున్నాను. నేను ఆ చోటికి అసలు ఎందుకు వెళ్ళాను అని. నన్ను నేను ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? చూడు, ఒకవేళ అతను సులభంగా చంపగలడు అంటే డైరెక్ట్గానే చంపగలడు. కానీ ముందు అతను మనల్ని అక్కడికి పిలిచాడు. ఆ తర్వాత మనతో చీటీలు రాయించాడు. ఒక్క నిమిషం, నాకు కొంచెం అర్థం అవుతున్నట్టుంది. అతను మనతో ఆ చీటీలను రాయించాడు, మనకి ఏవంటే భయం ఉంది అని. ఆ తర్వాత అతను ఒకరోజు రాత్రి ఒక మనిషితోనే గేమ్ రౌండ్ ఆడతాడు అన్నాడు. ఇక ఆ మరుసటి రోజు రస్టీ చనిపోయింది. తన శవం దగ్గర ఎన్నో కాక్రోచెస్ కనిపించాయి. రస్టీకి కాక్రోచెస్ అంటే భయం ఉందేమో. అంటే దీని అర్థం మనం దేనికైతే భయపడతామో అతను దాని ద్వారానే మనల్ని చంపాలనుకుంటున్నాడు. అవును, కానీ దాని అర్థం ఇది కూడా. మనం గనక ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ బాక్స్లో నుంచి మనం రాసిన చిట్స్ అన్ని తీసేస్తే ఈ గేమ్ ముందుకు వెళ్ళదు కదా. ఏమన్నా? అక్కడికెళ్ళా? నాకైతే ఆయన గొంతు వినిపిస్తేనే భయం వేస్తుంది. నేను అక్కడికి వచ్చే ధైర్యం చేయలేను. కానీ మనం మన ప్రాణాలు కాపాడుకోవాలి అంటే అక్కడికి వెళ్లి తీరాలి. సుశాంత్ ఎంతో భయపడిపోయి ఉంటాడు. అందుకని తను వాళ్ళిద్దరినీ వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాని వాళ్ళిద్దరూ ఆ ఇంటివైపు బయలుదేరతారు. ఆ ఇల్లు ఇవాళ్ల కూడా అంతే భయంకరంగా, అంతే నిర్మానుష్యంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే తలుపు తెరుస్తారో వాళ్లకి ఆ జోకర్ నవ్వే శబ్దం వినిపిస్తుంది.
ఆ, 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 అతను ఇక్కడే ఉన్నాడు. అతను మనల్ని వాళ్ళు చంపడు. వాళ్ళిద్దరూ ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా 2 తలుపులు కనిపిస్తాయి. ఈ రెండింట్లో ఏది తెరవాలి? ఇది కూడా ఒక గేమ్లా అనిపిస్తోంది. కార్తీక్ ధైర్యం చేసి మొదటి తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోతాడు. అతను చూసేసరికి ఒక మనిషి తన కాళ్లతో తాడు మీద వేళ్లాడుతూ ఉంటాడు. వాళ్ళు తలుపుని ఒక్కసారిగా మూసేస్తారు. వాళ్ళిద్దరూ కాస్త ఊపిరి తీసుకుంటారు. ఒకరి కళ్ళల్లో ఒకరు భయాన్ని చూసుకుంటారు. దీన్ని తెరిచి చూద్దాం. 2వ తలుపుని తెరవగానే వాళ్ళిద్దరూ ఒక కొత్త గదిలోకి వెళ్తారు. అక్కడే వాళ్ళకి ఒక మూలన ఆ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఇదే కదా ఆ బాక్సు? మరొక వైపు సుశాంత్ తన గదిలో కూర్చొని వణికిపోతూ ఉంటాడు. తన గదిలో లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉంచుతాడు. అప్పుడే టైం 11 అవుతుంది. ఉన్నట్టుండి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఆ, 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 లైట్స్. అతను చీకట్లో గోడను తడుముతాడు. కాని తనకి స్విచ్ బోర్డ్ దొరకదు. అప్పుడే తన చెవులకు క్లౌన్ గొంతు వినిపిస్తుంది. అరేవా, ఈ రౌండ్ అయితే నువ్వు చాలా త్వరగా ఓడిపోయావు. నేను తెలుసుకున్నాను, నీకు చీకటంటే భయం కదా. అది వినగానే సుశాంత్ వణికిపోతాడు. అప్పుడే ఆ క్లౌన్ ఉన్నట్టుండి తన ముందుకి వస్తాడు. సుశాంత్ మీద కూర్చుంటాడు. అప్పుడే గదిలోని లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. అతను సుశాంత్ కళ్ళల్లో కళ్ళు పెట్టి తనని చూస్తూ ఉంటాడు. నన్ను వదిలి. ఆ క్లౌన్ తన వేళ్లతో సుశాంత్ కళ్ళను పొడిచేస్తాడు. సుశాంత్ 2 కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది. ఇక నుంచి నీకు ఎప్పటికీ చీకటే కనిపిస్తుంది. నువ్వు గేమ్లో ఓడిపోయావు. ఇప్పుడు నేను నిన్ను ప్రశాంతంగా కాసేపు నిన్ను తలడిల్లిస్తాను, సరేనా? సుశాంత్ నేల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. తనకి కేవలం క్లౌన్ భయంకరమైన నవ్వు వినిపిస్తూ ఉంటుందంతే. మరొక వైపు కార్తీక్ ఇంకా జెనీలియా ఆ బాక్స్ ని తెరిచి చూస్తారు. దాని లోపల వాళ్లకి 4 చీటీలు కనిపిస్తాయి. ఇదే ఆ కాటన్ బాక్స్. అప్పుడే కార్తీక్ తన జేబులో నుంచి లైటర్ తీసి ఆ బాక్స్ లోపలికి విసిరేస్తాడు. నెమ్మదిగా మంటలు ఆ కాటన్ని బూడిద చేస్తాయి. బహుశా ఎవరో నా ఇంట్లో ఉన్నట్టున్నారు. దొంగ వెధవలు చీటింగ్ చేస్తున్నారు. అతను అక్కడ్నుంచి మెరుపు వేగంతో బయలుదేరతాడు. తన ఇంటికి చేరుకుంటాడు. ఆ క్లౌన్ ని తమ ముందు చూసి కార్తీక్ ఇంకా జెనీలియా ఇద్దరూ కూడా భయపడిపోతారు. అతను వాళ్ళని మింగేసేలాగా చూస్తూ ఉంటాడు. మీరిద్దరూ చీటింగ్ చేశారు, చీటింగ్. అతను ఆ కాటన్ బాక్స్ లో మంటల్ని ఆర్పాలనుకుంటాడు. కాని అతను అలా ప్రయత్నం చేసినప్పుడు తన శరీరానికి కూడా నిప్పంటుకుంటుంది. పదండి, ఇక్కడి నుంచి పదండి. వాళ్ళిద్దరూ ఎంతో వేగంగా ఇంటి బయటికి వచ్చేస్తారు. వాళ్ళు తిరిగి చూసేసరికి మొత్తం ఇల్లంతా మంటల్లో కాలిపోతుంది. వాళ్ళకి వాళ్ళ చెవులకు ఒక గొంతు వినిపిస్తుంది. మీరిద్దరూ నన్ను చీటింగ్ చేశారు. నేను మళ్ళీ మీతో ఒక్కో రౌండ్ తప్పకుండా ఆడతాను.